800 అడుగుల దగ్గర నీటిని వాడుకునే ఒక గొప్ప రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని జగనన్న తీసుకొస్తే దాన్ని ఆపేసిన కూటమి ప్రభుత్వాన్ని 800 అడుగుల లోతులో పాతి పెట్టడానికి రాయలసీమ వాసులు రెడీగా ఉన్నారని హెచ్చరిస్తున్నారు. అలాంటి రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ ని ఇదే రాయలసీమలో పుట్టి ఈ రాయలసీమ గాలిని పీల్చి ఈ రాయలసీమ ఓట్లతో ముఖ్యమంత్రిగా 4 సార్లు కూర్చొని ఈ రాయలసీమ రైతులు పండించిన ధాన్యాన్ని తిని ఈ రాయలసీమకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటై ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. రోజా గారు, మీకు మైండ్ ఏమన్నా పనిచేయటం లేదా? సూటిగా అడుగుతూ ఉన్నాం. రాయలసీమ లిఫ్ట్ కూటమి ఆపేసిందని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు బుర్రుందా? 2020లో ఆ రోజు ఎన్జిటిలో ఆగిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? 5 ఏళ్ళు నువ్వు అదే పార్టీలో ఎమ్మెల్యేగా, ఏపీఐసి చైర్మన్ గా, మంత్రిగా ఉన్నావు. అప్పుడు నీకు గుర్తుకు రాలేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని? రాయలసీమ ప్రజలు అడుగుతున్నారు. ఈ రోజు నువ్వు అంటున్నావు ఆపేసిన వాళ్ళని 800 అడుగుల లోతు దాంట్లో పూడ్చాలని. రాయలసీమ ప్రజలు అదే చేశారు. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఆపేసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. అందుకే రాయలసీమలో గతంలో 49 సీట్లు ఇచ్చిన వాళ్ళు ఈసారి చీపురుతో కొట్టారు. కర్నూలు, అనంతపురంలో ఎట్లా చీపురుతో, కడపలో, చిత్తూరులో చీపురుతో కొడితే దాంతో ఊడ్చుకుపోయింది వైసీపీ పార్టీ. గుర్తుపెట్టుకో. అది నువ్వు ఇంకొకటి మాట్లాడుతున్నావు. ఈ రాయలసీమ గడ్డపై పుట్టి అన్యాయం చేశారు అని. ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే కదా నువ్వు అన్నది. యాస్, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. నువ్వు అది ఎందుకు ఇక్కడ మైకులు ఇండైరెక్ట్ గా తిడ్డావు? డైరెక్ట్ గా చొక్కా పట్టుకొని అడగచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని. రాయలసీమ గురించి కన్నా మనం ముఖ్యంగా మాట్లాడాల్సి వస్తే కడప గురించి మాట్లాడతాం. కడప ఉక్కు గురించి మాట్లాడతాం. వాళ్ళ అయ్య రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు కాడి నుంచి కడప ఉక్కు కడతాం అని ఇప్పటికి 4 సార్లు శంకుస్థాపన చేశారు. కనీసం ఒక ప్రహారీ గోడన్నా కట్టారా అమ్మ? కట్టలేదు కదా. ఇప్పుడు రాయలసీమలో గురించి మొత్తం వద్దు. వాళ్ళ కడప జిల్లాలో వాళ్ళ కుటుంబాన్ని 1978 నుంచి ఆదరిస్తున్న 4 దశాబ్దాలుగా ఆదరిస్తున్న కడపలో ఒక ఉక్కు కర్మాగారం కట్టలేని చేతగాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. ఇది తెలీదా? ఈ రోజు నువ్వు రాయలసీమ గురించి మాట్లాడుతున్నావే. 5 ఏళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కనీసం నిధులు కేటాయించినప్పుడు ఎక్కడ నిద్రపోతున్నావు? గతంలో చంద్రబాబు నాయుడు గారికి 3 జిల్లాల్లో మెజారిటీ ఇవ్వకపోయినా రాయలసీమలో 12,000 కోట్లు కేటాయిస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తే 15 ప్రాజెక్టుల వరకు మీరు 49 సీట్లు ఇచ్చి 52లో 8 పార్లమెంట్ సీట్లు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు అన్ని గెలిచిన మీరు కేవలం 2,000 కోట్లు కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకొని అడగలేకపోయావా అని అడుగుతూ ఉన్నాం. రాయలసీమలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలదీయలేకపోయావా కేబినెట్ మీటింగ్ లో అని అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ నుంచి పరిశ్రమలను తరింగొడుతుంటే నిద్రపోతున్నావా అని అడుగుతూ ఉన్నాం. రాయలసీమ ఈ రోజు ఒక ఆటోమొబైల్ హబ్ గా తయారై ఒక భారతదేశం అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా వస్తే దాన్ని తరింగొడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లా, మన జిల్లాలో ఎలక్ట్రానిక్ హబ్ గా ఈ రోజు మనం రేణుగుంట అక్కడ చూస్తే అనేక కంపెనీలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. శ్రీ సిటీలో అనేక కంపెనీలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. కర్నూలులో ఒక సోలార్ హబ్ గా తయారైందని అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు, అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో కంపెనీలు వస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. ఈ విధంగా రాయలసీమకి ఇటు ఇరిగేషన్ లో ఇటు ఉపాధి చూపిస్తూ ఇటు అనేక హబ్బులుగా మారుస్తూ రాయలసీమని, మన రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్ గా మారుస్తూ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ సబ్సిడీ ఎత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజు ఎక్కడికి వెళ్ళున్నావు రోజా అని అడుగుతూ ఉన్నాం సూటిగా. ఈ రోజు నీకు రాయలసీమ పైన అంత ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్ను కూడా అడుగుతున్నావు. నువ్వు కూడా ఈ రాయలసీమ గడ్డ పైన పుట్టావు, రాయలసీమ నీళ్లు తాగుతూ ఉన్నావు. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసినప్పుడు నువ్వు ఎందుకు నిలదీయలేదు జగన్మోహన్ రెడ్డిని? పదవి కోసమా లేకపోతే ఇంకేమైనా ఆశించి చేయలేదా అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ రోజు రాయలసీమకి దగా చేసింది ఎవర్రా అంటే చరిత్రలో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ నేలపైన తొలిసారి గంగను పారించిన అపర భగీరథుడు ఎన్టీ రామారావు గారు అయితే ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఈ రోజు ఆంధ్రని చిట్ట చివరి కుప్పం వరకు నీళ్లు తీసుకొని వెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఒక గాలేరు, నగిరి, ఈ రోజు అనేక ఇరిగేషన్ మచ్చుమరి కావచ్చు, సిద్ధాపురం కావచ్చు, బ్రహ్మం సాగర్ కావచ్చు, ఇవన్నిటి వెనక తెలుగుదేశం పార్టీ కృషి ఉంది. రాయలసీమలో ఈ రోజు ఒక హార్టికల్చర్ హబ్ గా మారిందంటే దాంట్లో తెలుగుదేశం పార్టీ కృషి ఉంది. రాయలసీమలో పరిశ్రమలు వస్తూ ఉన్నాయంటే దాని వెనకాల తెలుగుదేశం పార్టీ కృషి ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేశారు తెలుసా? రాయలసీమలో ఉన్న గనుల్ని పంది కుక్కల్లా దోచుకు తిన్నారమ్మా రోజా. ఈ రోజు రాయలసీమ వాసిగా చెప్తున్నా, రాయలసీమలో వైసీపీకి ఇంకా
భవిష్యత్తు లేదు. ఎందుకంటే రాయలసీమకి ఎవరన్నా ద్రోహం చేశారు, దగా చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం, వైఎస్ కుటుంబం మాత్రమే, వైసీపీ మాత్రమే. రాయలసీమ ప్రజలు ఇచ్చిన సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకొని ఒక్కరోజు కూడా రాయలసీమ హక్కుల కోసం పనిచేసిన, రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు రాయలసీమ వాసులు అంటున్నారు. నీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే నీకు రాయలసీమకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని నిలది. లేదు నేను పదవి కోసం దిగజారేలాగా అబద్ధాలు చెప్తా అంటే చరిత్రహీనులుగా, రాయలసీమ ద్రోహులుగా మీరు మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి. రాయలసీమ గడ్డపై పైన పుట్టిన యువతగా చెప్తున్నాం. రాయలసీమ అభివృద్ధి జరిగిందంటే, రాయలసీమలో పరిశ్రమలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల, నారా లోకేష్ గారి వల్ల వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా రాయలసీమ ప్రజల్ని ఒక పాలెగాడు మనస్తత్వంతో నా కింద ఉండాలి అని చూసిన జగన్మోహన్ రెడ్డి లాంటి పాలెగాడిని అధికారం నుంచి దించాం. రేపు అతనికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేది కూడా ఈ రాయలసీమ బిడ్డలే అని చెప్పి సూటిగా చెప్తున్నాం. ఇక్కడైనా పద్ధతి మార్చుకొని రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పండి 5 ఏళ్లు దగా చేసినందుకు. లేదు మేము ఇంకా సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి రాయలసీమని పేరును వాడుకొని మేము ఈ విధంగా మాట్లాడతామంటే, రాయలసీమ వాసులు చైతన్యవంతులు. రేపు రానున్న రోజుల్లో మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఉమ్మడి 4 జిల్లాల్లో మీకు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.